హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను గులాబ్ జామున్ను తయారు చేసి చూపించబోతున్నాను. ఎంతో టేస్టీగా, ఎంతో జ్యూసీగా, ఎంతో సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్ను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. గులాబ్ జామున్ తయారీ కోసం ఇక్కడ నేను రెడీమేడ్ గులాబ్ జామున్ పౌడర్ను తీసుకున్నానండి. ఇది 175 గ్రామ్స్ పౌడర్. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులోకి రైస్ కుక్కర్ కప్పుతో 4 కప్పుల పంచదారను యాడ్ చేస్తున్నానండి. ఇది 650 గ్రాముల పంచదార. 175 గ్రాముల గులాబ్ జామున్ పౌడర్కి 4 కప్పుల పంచదారను యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులోకి 5 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. 1 కప్పు పంచదారకు 1.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని పంచదార పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని పంచదారను కరిగించుకోవాలి. పంచదార కరిగేలోపు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి గులాబ్ జామున్ పౌడర్ను తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలండి. ఇక్కడ మీరు వాటర్కి బదులు పాలతో కూడా పిండిని కలుపుకోవచ్చు. చూడండి, పిండిని ఈ విధంగా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక బౌల్తో కవర్ చేస్తూ 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు పాకం కోసం పెట్టిన పంచదార కరుగుతూ ఉందండి. ఇలా కలుపుతూ ఉండగా పంచదార అనేది పూర్తిగా కరిగిపోయి నీరు మరగటం స్టార్ట్ అవుతుంది. ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు పంచదార కరిగిన నీళ్లను మరిగించుకోవాలండి. దీనికోసం స్పెషల్గా పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. ఈ పంచదార నీరు అనేది 10 నిమిషాలు మరిగిన తర్వాత కొద్దిగా మనం పట్టుకొని చూసినప్పుడు జిగటగా అనిపిస్తుంది. ఆ స్టేజ్లో దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4-5 ఇలాచీలను పౌడర్ లాగా తయారు చేసుకొని పొట్టుతో సహా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పాకంను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ను యాడ్ చేసుకొని ఆయిల్ను వేడి చేసుకోవాలండి. ఆయిల్ను మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలండి. డీప్ ఫ్రై కోసం ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని వాడటం వల్ల గులాబ్ జామున్స్ అనేవి చాలా టేస్టీగా ఆయిల్ స్మెల్ లేకుండా ఉంటాయండి. నూనె వేడెక్కేలోపు గులాబ్ జామున్ బాల్స్ను తయారు చేసుకోవాలండి. చూడండి, ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ పిండి అనేది ఈ విధంగా ప్లఫీగా తయారవుతుంది. ఇప్పుడు ఈ పిండితో చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. కొంచెం చేతికి నేతిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని బాల్స్ లాగా తయారు చేసుకుంటే బాగా వస్తాయండి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని చేతిలో ఎటువంటి క్రాక్స్ లేకుండా స్మూత్గా వచ్చేటట్టు బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను చిన్న ఉసిరికాయ సైజ్ అంతా బాల్స్ లాగా తయారు చేస్తున్నానండి. ఇదే విధంగా మిగతా బాల్స్ని కూడా తయారు చేసుకోవాలండి. మీకు గులాబ్ జామున్స్ పెద్దగా కావాలంటే కొంచెం పెద్ద సైజ్ బాల్స్ను తయారు చేసుకోవాలండి. లేదంటే చిన్నవిగా కావాలి అంటే కొంచెం చిన్న సైజ్ బాల్స్ను తయారు చేసుకోవాలి. క్రాక్స్ లేకుండా స్మూత్గా ఉండేటట్టు అన్నిటినీ తయారు చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు ముందుగా పెట్టిన ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ముందుగా తయారు చేసుకున్న బాల్స్ని నెమ్మదిగా వేసుకోవాలండి. బాల్స్ వేసుకున్న వెంటనే కదపకూడదండి. కొద్దిసేపటికి నెమ్మదిగా బాల్స్ అనేవి పైకి తేలుతూ ఉంటాయండి. పైకి తేలిన తర్వాత ఒక గరిటెతో తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బాల్స్ అనేవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి బయటికి తీసివేసుకోవాలి. ఇలా ఆయిల్లో నుంచి బయటికి తీసుకున్న గులాబ్ జామున్ను ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకంలో యాడ్ చేసుకోవాలండి. పంచదార పాకం అనేది వేడిగా ఉండాలండి. అప్పుడే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడు మిగిలిన గులాబ్ జామున్ను కూడా మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. గులాబ్ జామున్ను ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు. హై ఫ్లేమ్లో ఫ్రై చేయటం వల్ల పైన కలర్ వచ్చేసి లోపల పిండిగా ఉంటాయండి. చూడండి, ఇవి కూడా మంచి కలర్ వచ్చేసాయి. వీటిని కూడా ఆయిల్లో నుంచి బయటికి తీసివేసుకోవాలి. ఇలా తీసుకున్న గులాబ్ జామున్ను ముందుగా తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకంలోకి యాడ్ చేసుకొని ఒక అర్ధగంట సేపు పంచదార పాకంలో నాననివ్వాలి. అర్ధగంట తరువాత పంచదార పాకంలో నానిన గులాబ్ జామున్స్ అనేవి జ్యూసీగా, సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా తయారైపోతాయండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.